హలో, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక మంచి లవ్ స్టోరీ చూద్దాం. కథ పేరు రోసి వికసించని గులాబీ. రోసి 5 ఏళ్ల క్రితమే జీవితంలో నవ్వు అనేది ఉంటుందనేది మర్చిపోయింది. 6 నెలల క్రితమే రోసి సెయింట్ మేరీస్ ఉమెన్స్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా జాయిన్ అయ్యింది. రోసి రోజు కాలేజ్కి తన కొలీగ్స్ తో కలిసి బస్సులో వస్తుంది. హీరో రవితేజ లాంటి హైపర్ యాక్టివ్ మన కుర్రోడు ఒకరోజు బస్సు మిస్ అవ్వబోతుంటే రోసి హ్యాండ్ ఇచ్చి లోపలికి లాగుతుంది. ఫస్ట్ సైట్ లోనే మన జూనియర్ రవితేజ లవ్ లో పడిపోతాడు. రోసి అసలు తన మొహం కూడా చూసి ఉండదు. మనోడు మాత్రం ఆల్రెడీ ఒక డ్యూయట్ సాంగ్ కూడా వేసేసుకున్నాడు. రోజు ఇంకా తన్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు రోసి భుజం మీద సీతాకోక చిలుక వాలుతుంది. దాన్ని చూసి చిన్నగా నవ్వుతుంది. మనోడు అదేదో తనని చూసి నవ్వుతున్నట్టు తెగ ఫీల్ అయిపోతుంటాడు. ఒకరోజు రోసి చర్చ్కి వెళ్తే ప్రేయర్ స్పెల్లింగ్ కూడా తెలియని మనోడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. తన స్టూడెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల రోసి వాళ్ళ కాలేజ్ ఈవెంట్ లో ఒక ప్లేలో యాక్ట్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మన జూనియర్ రవితేజ వాళ్ళ తొట్టి గ్యాంగ్ తో కలిసి అమ్మాయి వేషం వేసుకొని ఆ రోజు ఈవెంట్ అటెండ్ అవుతారు. ఫస్ట్ టైం రోసిని కలర్ఫుల్ డ్రెస్ లో చూసేసరికి మనోడి మతిపోతుంది. తిన ముందు శ్రీలీల కూడా పనికిరాదు అనుకుంటాడు. ఎలాగైనా తను ప్రేమిస్తున్న విషయం చెప్పేయాలని డిసైడ్ అయిపోతాడు. టీచర్స్ అందరూ సెయింట్ మేరీస్ టీచర్స్ క్వార్టర్స్ లో ఉంటారు. ఒకరోజు మన జూనియర్ రవితేజ అక్కడికి ఫాలో అయ్యి తనకి చెప్పాలనుకుంటాడు. కానీ కుదరదు. అక్కడ వాచ్మెన్ తన ఆపేస్తాడు. ఏంటి అని అడిగితే ఇక్కడి నుంచి జెంట్స్ కి పర్మిషన్ ఉంటేనే అలౌడ్ అని చెప్తాడు. మీ టీచర్లకి పెళ్లిళ్ళు అవ్వవా, మొగుళ్ళు రారా అని డైలాగ్ వేసి హి అన్నవి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే రోసి చెప్పు తెగిపోతే కుట్టించుకొని బస్ స్టాండ్ కి వెళ్ళేసరికి బస్సు స్టార్ట్ అవబోతూ ఉంటుంది. ఈసారి మనోడు హ్యాండ్ ఇచ్చి రోసిని బస్ లోకి లాగుతాడు. రోసి బ్యాలెన్స్ తప్పి వెళ్ళి మనోడి మీద పడిపోతుంది. అప్పుడు తన క్యాప్ ఊడి పక్కన పడిపోతుంది. హెయిర్ అంతా లూజ్ అయ్యి తన ముఖం మీద పడితే మనోడు సెట్ చేస్తుంటాడు. ఫస్ట్ టైం మనోడిని రోసి దగ్గరగా చూస్తుంది. చూసి షాక్ అయి రోషన్ అంటుంది. మన జూనియర్ రవితేజ పేరు రోషనా? రోసికి రోషన్ ముందే తెలిస్తే మరి రోషన్ కి రోసి ఎందుకు తెలీదు? రోషన్ ఏమన్నా తన గతం మర్చిపోయాడా? తెలియాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.